ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం నమో భగవతే శ్రీ సాయినాథాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ రమణాశ్రమ లేఖలు. లేఖ 39. ఉమా లేఖ పేరు. తేదీ 26/2/46. సూరినాగమ్మ గారికి పాద పద్మాలకు మనందరము కలిసి నమస్కరించుకుందాం. నేను ఈ లేఖారచన ఆరంభించక పూర్వం ఒకనాటి ఉదయాన భక్తుడొకడు శ్రీవారి పురాణ గాథలను గురించి మాట్లాడుతూ పార్వతికి ఉమా అన్న పేరు ఏ కారణం వల్ల వచ్చిందో అన్నాడు. భగవాన్ నా వంక చూచి తెలుగులో అరుణాచల పురాణం ఉంది కదూ అన్నారు. లైబ్రరీలో ఉంది, తెస్తున్నా అన్నాను. ఊ ఊ అన్నారు భగవాన్. భగవాన్ తెరచి చూస్తూ, ఇదిగో ఆ కథ ఇక్కడ ఉంది. దక్షాధ్వరంలో దక్షుని తనయ శివుని అర్ధాంగి అయిన సతీదేవి తండ్రిచే అవమానితయై ఆ శరీరం విడిచి హిమవంతునికి మేనకకు జన్మించి శంకరుణ్ణే పతిగా కోరి తపస్సు చేస్తానని బయలుదేరితే మేనక వద్దని వారించేటప్పుడు వద్దు మానుము అనటం వల్ల ఉమా అన్న పేరు వచ్చిందట. ఇదిగో అని ఆ అడిగిన వారికి చదివి చెప్పి పుస్తకం నాకిచ్చారు. నేనది తిప్పి తిప్పి చూస్తుంటే తమలో తామే నవ్వుకుంటున్నారు భగవాన్. ఎందుకో అర్థం కాలేదు. కొంచెం నిదానించి భగవానే ఇలా సెలవిచ్చారు. ఇదిగో దాని పక్కనే ఇంకొక విషయం ఉంది. మేనక ఎంత చెప్పినా వినక పార్వతి బయలుదేరిందట. ఇక లాభం లేదని తండ్రి హిమవంతుడామెను వెంటబెట్టుకుని తపోవనంలో దక్షిణామూర్తిగా ఉన్న శివుని వద్దకు వెళ్ళి నా బాలిక తపస్సు చేసుకుంటుందట, తమ అండన ఉండనీయండని ప్రార్థించాడు. శివుడు పార్వతిని చూచి, ఆ చిరుత వయస్సులో తపస్సెందుకు, తండ్రితో ఇంటికి వెళ్ళరాదా అన్నాడు. ఊహూ వెళ్ళనన్నది పార్వతి. పరమేశ్వరుడు ఒక యుక్తితో, నేను ప్రకృతిని జయించి తపోనిష్టతో ఉన్నాను, నీవు ఇక్కడ ఉంటే ప్రకృతి దోషాలు సంక్రమిస్తవి, కాబట్టి నీవు వెళ్ళు అన్నాడట. పార్వతి సమయజ్ఞ కదా, ప్రభో తాము ప్రకృతిని జయించానంటున్నారే, ప్రకృతే లేకుంటే తపస్సు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు మాట్లాడరే, ప్రకృతి సంబంధం లేకుంటే ఎలా మాట్లాడగలరు, ఎలా నడవగలరు? మీకు తెలియకుండానే ప్రకృతి మీ హృదయాన్ని ఆక్రమించుకొని ఉంది. వృధా వాగ్వాదమే కానీ ప్రకృతిని అతిక్రమించి ఉన్నట్లయితే నేను ఉన్నందువల్ల భయమేమిటి అన్నదంట పార్వతి. శంకరుడది విని మందహాసంతో, ఇంగితజ్ఞ మధురవచని ఉండు అని చెప్పి హిమవంతుని ఇంటికి పంపాడట. ఈ కథ పుస్తకంలో ఇంకా విపులంగా ఉన్నది. అలాగా దాక్షాయణి కథ భాగవతంలో ఉన్నది కానీ ఈ సంభాషణ లేదు. చాలా చిత్రంగా ఉందే అన్నా నేను. భగవాన్ నవ్వుతూ, అవునవును, ఇంకొకటి కూడా దేనిలోనో చదివాను. కామదహనమైన తరువాత పరమేశ్వరుడు
బ్రాహ్మణ వేషంలో వచ్చి పార్వతిని వరించటం, ఆ పైన పార్వతీ పరిణయం అన్నీ అయిన తరువాత తన అల్లుడు ఏ జాతివాడో ఏమోనని హిమవంతుడికి కించగా ఉండేదట. ఏం చేస్తాడు? ఎవరిని అడిగినా ఏమో అనేవారే కానీ ఎరగదు అనేవారు లేకపోయారు. ఎరుగదు అంటే తెలుసు అని అనేవారు లేకపోయారు. పలకకుండా ఊరుకున్నాడు. తరువాత పార్వతి వినోదంగా పరమేశ్వరుని కళ్ళు మూయటం, లోకం అల్లకల్లోలమైతే పరమేశ్వరుడు పాలనేత్రం తెరచి రక్షించడం జరిగాక తన తప్పెరిగిన దేవి తపస్సుకై బయలుదేరి అక్కడికక్కడ నిలిచి తపస్సు చేస్తూ కడపట ఇక్కడికి వచ్చి తపస్సుతో అరుణగిరీశుని మెప్పించి అర్ధ శరీరం పొందింది కదా. ఆ సమాచారం హిమవంతునికి తెలిసి సరి అయితే అల్లుడు అన్యజాతివాడు కాదు, మన జాతివాడేనని ఆనందించాడట. తాను కొండే, ఇది కొండే కదా, అదొక తమాషా అన్నారు భగవాన్. ఉమా అంటే ఊ ఆ ఊ మా ఓంకారం అన్నమాట. అదే భగవాన్ కూడా ఇట్లా చిన్ని కథతో మనకి అందించారు. సూర్యనాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీ సాయినాథాయ, ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయిరామ్.